హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే నాయనలారా శుభోదయం అందరికీ కూడా మంచిది కానీ చెప్పి ఆశీర్వాదాలతో మీ సుధాకర్ స్వామీజీ భారద్వాజ కుటీరం అనబడేటువంటి సిద్ధేశ్వర మహాదేవ మందిరం. నేను కాశీ వారణాసిలో ఉన్నాను. ప్రత్యేకించి అందరికీ చెప్తున్నాను, బాగా చక్కగా వినండిరా. హలో హలో అనేటువంటి వాళ్లకు మేము ఆశీర్వాదం చెయ్యం. సార్ అయ్యా అనేటువంటి వాళ్ళతో కూడా మేము ఆశీర్వాదం చెయ్యము. అంటే మాతో పరిచయం ఉండి మా మీద నమ్మకం కలిగి అర్థమైన గురువు గారండి నమస్కారం అంటే మాత్రమే మేము ఆశీర్వాదం చేస్తాం, మాట్లాడతాం. ఆ తర్వాత వీడియో కాల్ అంటే ఇప్పుడు నేను మీకు ఎట్లా కనిపిస్తా ఉన్నాను, మీరు కూడా నాకు అట్లా కనిపించాలి. అంటే మీరు ఎంత దూరంలోనే ఉన్నట్టు ప్రపంచంలో ఎంత దూరంలో ఉంటే కూడా ఇప్పుడు వచ్చిండేటువంటి ఒక ఈ టెక్నాలజీ అంటాం కదా, అంటే ఈ సైన్స్ మన చేతిలో మొబైల్ ఉంది కదా. ఇప్పుడు అడుక్కు తినేవాడు ఏమీ గతి లేదంటే కూడా వాడి చేతిలో ఈ హ్యాండ్రాయిడ్ అనేటువంటి మొబైల్ ఉంది. ఇది కంప్యూటర్ లాంటిది. ఇందులోపల చూడు ఈశ్వరుడు మంచి చేసినాడని అనుకుందాం. ఐశ్వర్యం లేకపోయినా విద్య లేకపోయినా కనీసం అంటే ఎవడు ఏం చేసుకుంటాడో తెలియగానే ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉన్నాయి. ఈ మొబైల్లో నుంచి చూడు ఖచ్చితంగా కానీ వీడియో కాల్ అనేది చేస్తే అర్థమైన క్లీన్గా మనం సినిమా చూసినట్టుగా నీ బొమ్మ నేను నా బొమ్మ నువ్వు చూడొచ్చు. అప్పుడు మనం మాట్లాడేటువంటి భాష ఎట్లుందో అట్లా మన మొగానికి మన దేహానికి కూడా ఒక భాష ఉంది. అంటే మొగం భాష దేహానికి, దేహం భాష మొగానికి గాన పొంతనం లేకపోతే అర్థమైన వాడు మనిషి బతకలేడు అనమాట, చనిపోతాడు. అట్లా దేహానికి మొగానికి భాష కాన పొంతనం దీనికో, అట్లనే నీ భాష నా భాష కాన పొంతనం దీనికో. అప్పుడు మీరు ఏదైనా కోరికలు కోరుకుంటే నేను తీర్చాను కానీ పరమేశ్వరుడు తీర్చేట్టుగా మిమ్మల్ని మేము ఆశీర్వాదం చేస్తాం. దయచేసి దీన్ని తెలుసుకోగలరు. మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులతో దేవుణ్ణి, డబ్బులతో గురువును, డబ్బులతో మహత్తును కొనేదానికి పోతా ఉన్నారు. అట్లా పని చెయ్యొద్దండి. దయచేసి అడుక్కుంటా ఉన్నాను నేను. నమస్కారాలు, అనేక కోట్ల నమస్కారాలు, అనేక కోట్ల నమస్కారాలు పెట్టి అడుక్కుంటా ఉన్నాను. ఏమింటే మహత్యాన్ని, మహిమలను, గురువులను, దేవతలను కొనుక్కోలేరు. ప్రపంచమంతా మీకు ఐశ్వర్యమే ఉండినా, ప్రపంచంలో మీరు ఎన్ని డిగ్రీలు చేసినా ఖచ్చితంగా కొనుక్కోరాంది మహిమలు, ఆశీర్వాదాలు. ఇవి తనకు తానుగా లభిస్తుంది. ఈశ్వరుడు అందరికీ అన్ని మహిమలు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేటట్టుగా ఈశ్వరుడు ఈ సృష్టిని తయారు చేశాడు. ఇది మీరు తెలుసుకోగలరు. ఒక మంత్రం నేను చెప్పిన మంత్రం కాదు, నా మంత్రం కాదు, నా కోసం కాదు, అందరి కోసం, అన్ని జాతులకు, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కాలాలకు ఈ మంత్రం మహా గొప్ప మంత్రం. బాగా ఆలోచించండి. 1,00,000 మంది, 1,000 మంది, కోట్ల మంది ఆలోచించుకోండి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. 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 ఈ మంత్రాన్ని తప్పకుండా తప్పించండి. ఈశ్వరుని నమ్మండి. మీ ప్రాణం ఈశ్వరుడని, మీ బతుకు ఈశ్వరుని యొక్క శక్తి అని, మీ బుద్ధి మీ గురువని అర్థమైన ఏ జాతి వాడు, ఏ భాష వాడు, ఏ ప్రాంతం వాడైనా మనిషి బ్రతకగలగాలి. నేను బతుకుతూ మిమ్మల్ని బతికించాలి, మీరు బతుకుతూ నన్ను బతికించాలి. ఇదే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ తాలూకా అయినా, ఏ గ్రామమైనా, ఏ పల్లె అయినా, ఏ గల్లీ అయినా, ఏ ఇల్లు అయినా, ఏ చిన్న కుటీరం గుడిసె అయితే కూడా ఒకరిని ఒకరు కాపాడుకోవాలి. మన బుద్ధి ఈశ్వరుని వైపుగా నడవాలి, భక్తి చెయ్యాలి. ఇంతకు మించి నేను మీకు చెప్పలేను. మీకు నచ్చితే మా మాటలు వినండి. చూడు, నా పోస్టులు పంచుకోమంటే పంచుకోరు, నా మాటలు కనీసం అంటే తప్పించమంటే తప్పించరు. కానీ స్వామి నన్ను కాపాడండి, స్వామి నన్ను కాపాడండి, స్వామి నా మాటలు వినండి, స్వామి ఫోన్ లేపండి, స్వామి ఫోన్ ఎత్తండి, స్వామి ఫోన్ లేపండి, స్వామి ఫోన్ ఎత్తండి. ఈ దరిద్రాలు మానండి. ఆ తర్వాత యూట్యూబ్లో చూస్తుమి, వాట్సాప్లో చూస్తుమి, ఇంకెక్కడో చూస్తుమి. ఆ తర్వాత రకరకాలుగా మీదంతా కూడా టీవీలో చూస్తే మీ నంబర్ మాత్రం ఎత్తుకుంటారు. నంబర్ ఎత్తుకోవద్దండయ్యా. నంబర్ ఎత్తుకుని మీరు నాకు కాల్ చేయాలంటే అతని విచారం తెలుసుకుని నేను మీకు మంచి చేస్తాను. నేను ఏదో దేవుని తపస్సు చేసుకుని దేవుని దగ్గర దూతగా, సేవకుడిగా ఉంటాను, నా ఆశీస్సులు మీకు పనిచేస్తాను నమ్మకం కలిగినప్పుడు ఇట్లా వీడియో కాల్ చేసి ఎదురుగా మాట్లాడినట్టుగా మాట్లాడి భక్తితో అడగండి అయ్యా. అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. దయచేసి నమ్మండి బాబులు. అర్థమైన హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. కాశీకి అందరూ రావచ్చు, అందరూ ఈశ్వరుని కోరుకోవచ్చు. ఈశ్వరుడు ఇచ్చేటువంటి వరాలు అందరూ తీసుకోవచ్చు. నాయనలారా, మీకు ఇష్టమైతే భిక్షం పెట్టండి, మీకు ఇష్టమైతే నా పోస్టులు పంచుకోండి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా.